కథాస్రవంతి ఆకుపచ్చని జ్ఞాపకం వంశీ కథలు సంపుటం నుండి రోడ్ షో కథ వినిపిస్తున్నది పప్పు భోగారావు. మే నెల 2వ వారంలో ఆ మధ్యాహ్నం పూట ఎక్కడా గాలి ఆడడం లేదు. ఎండ చూస్తే పేలిపోతోంది. ఒకటే ఉక్కపోత, చెమట జుట్టులోంచి కారిపోతోంది. ఆ టైంలో కూడా జనంతో నిండిపోయి ఉందా చౌరాస్తా. కుడి చేతికి కాలుకి కట్లు కట్టుకుని కర్ర ఆసరా ఉన్నా సరే ఊగిపోతా ఆ సిగ్నల్స్ దగ్గర ఆగిన కార్ల దగ్గరికి, ఆటోలు, 2 వీలర్ల వాళ్ల దగ్గరికి వెళ్లి అడుక్కుంటోంది నాగమణి అనే 40 ఏళ్ల మనిషి. కుడి చెయ్యి పనిచేయని బక్కచెక్కిన నాగూరు చిన్న బల్లకి 4 బేరింగులు ఆ బండి మీద బిగించి ఒక చేత్తో అడుక్కునే లక్ష్మణ అనేవాడు, ఎడంపక్క కొయ్యకాలు బిగించుకుని దండుకుంటున్న దస్తగిరి, ఉర్దూలో ఉన్న ప్రింటెడ్ పాంప్లెట్ చూపించి అడుక్కుంటున్న అప్సరనే కుర్రాడు, అయ్యప్ప స్వామి బట్టలు వేసుకుని కొండకెళ్తున్నానని చెప్పి భుజం మీద కండువా విప్పి అడుక్కుంటున్న సీనుగాడితో కళకళ్ళాడిపోతోంది చౌరస్తా. అడుక్కుంటున్న నాగమణి దృష్టి రోడ్డుకి అటుపక్కనున్న మోదుగు చెట్టు కింద కూర్చున్న దుర్గ మీద పడింది. మధ్యాహ్నమైంది, అలా కూర్చునే ఉంది దుర్గ. సాయంత్రం అయింది, చీకటి పడింది, కూర్చునే ఉంది దుర్గ. ఇక అడుక్కోవడం ఆపిన నాగమణిలో వణుకు లేదిప్పుడు. చేతికి కాలికి ఉన్న కట్లు తీసేసింది. ఏ గాయాలు లేవు ఒంటిమీద. దుర్గ దగ్గరకొచ్చిన నాగమణి నవ్వుతా మృదువుగా పలకరిస్తే పలకలేదు. చాలా ప్రశ్నలేసింది నాగమణి. జవాబు లేదు దుర్గ నుంచి. చివరికి, నాతో పాటు మా ఇంటికొస్తావా అంటే, సరే అంది దుర్గ. ఫ్లైఓవర్ దిగువలో ఉన్న ఆ బస్తీలో బాగా లోపలికి నడిచెళ్తే పాతకాలం నాటి హవేలీ గోడలను ఆంచి ఉన్నాయి పాకలు. అవన్నీ ఆకులతోనూ రేకులతోనూ సైను బోర్డులతోనూ కట్టున్నాయి. ప్రతి పాక మీద వేసిన డోరియా రేకులు గాలికి ఎగరకుండా పెద్ద పెద్ద రాళ్లు, కారు టైర్లు వేసున్నాయి. తన ఇంటివైపు వెళ్తున్న ఆమెని నాగమణక్క అని చాలామంది పలకరిస్తూ ఉంటే అందరికీ నవ్వుతా ఆప్యాయంగా సమాధానాలు చెప్తున్న నాగమణికి ఈ అడుక్కునే పనే కాకుండా వడ్డీ వ్యాపారం కూడా ఉంది. 5 లక్షలు తిప్పుతుందా బస్తీలో. ఆ పాకల మధ్య 50 సెంట్ల స్థలంలో పర్మనెంట్గా ఇల్లు కట్టుకుని పైన ఒక ఫ్లోర్ వేసి నరసింహ అనే ఆటో డ్రైవర్కి అద్దెకిచ్చింది. ఇంటి ముందుకు వచ్చాక తాళం తీసి తలుపు తెరిచింది. లోపల పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీ, ఫ్యాను ఉన్నాయి. స్నానం చేసొచ్చి టీవీ ఆన్ చేసి దుర్గ ముందు కూర్చున్న నాగమణి ప్రేమగా దుర్గ భుజం మీద చెయ్యేసి, ఇప్పుడు చెప్పు, ఏంటి నీ కథ? ఎక్కువగా లాగకుండా తన గురించి ఒక్క లైన్లో చెప్పేసింది దుర్గ. ఎవడో వెధవ తనని నగరం తీసుకొచ్చి మోసం చేస్తే మోసపోయిన కథట తనది. మా ఊరు తిరిగి వెళ్ళలేను, అడుక్కు తింటాను గాని ఏ ఎదవ పని చేయనని ఒట్టేసుకున్నాను దేవుడి మీద అని స్ట్రాంగ్గా చెప్పేసింది దుర్గ. కాసేపు ఆలోచించిన నాగమణి, అయితే మా చౌరస్తాలో అడుక్కుంటావా అడిగింది నాగమణి. అలాగే అంది దుర్గ. మెయిన్ పాయింటు, కన్నొంకరో కాలొంకరో అయితే ఎవడన్నా డబ్బులు వేస్తాడు కానీ పుష్టిగా శుభ్రంగా ఉన్న నీకెవరేస్తారు అని మళ్ళీ ఆలోచించి భుజం మీద చంటిబిడ్డనేసుకుని, అమ్మా బాబు బిడ్డకి పాలు లేవని అడుక్కుంటావా అంది నాగమణి. రాత్రికి రాత్రి నేను చంటిబిడ్డని ఎలా కనగలను ఎదురు ప్రశ్న వేసింది దుర్గ. అద్దెకి తెచ్చుకుంటాం చంటిబిడ్డని మెత్తగా చెప్పింది నాగమణి. ఎవరి బిడ్డను నా బిడ్డని అబద్ధాలాడి అడుక్కోవడం పాపం, ఆ పని నేను చెయ్యను ఖచ్చితంగా అంది దుర్గ. వెన్నెల్లాగా నవ్విన నాగమణి, ఈ పట్టణంలో బిడ్డనెత్తుకుని అడుక్కునే వాళ్ళ పిల్లలంతా వాళ్ళ సొంత పిల్లలు అనుకుంటున్నావా? కాదా? కాదు, ఈ బస్తీలో పిల్లల్ని అద్దెకి తెచ్చిచ్చే భిక్షపతి అనే బ్రోకర్ ఉన్నాడు, వాడికి చెబితే తెస్తాడు అంటూ అడుక్కోవడంలో లౌక్యమంతా వివరంగా చెబుతూ ఉంటే నాగమణి మాటల్లో ఏ మంత్రం ఉందో ఆమెకు వశమైపోతోంది దుర్గ. పొద్దుటే మనం ఒక చోటుకి వెళ్దాం, వెనక దళ్ళలోకి వెళ్ళి స్నానం చేసిరా అని దుర్గని పంపాక వడ్డీలకు పట్టుకెళ్లడానికి, పట్టుకెళ్లిన బాకీలు జమగట్టడానికి వచ్చిన జనంతో మాట్లాడే పనిలో పడిపోయింది నాగమణి. మొన్నటిదాకా అడవుల్లో తిరిగిన వీరప్పంలాగా సన్నగా పెద్ద మీసాలతో ఉన్నాడు. భిక్షపతి అంటే వాడేనంట. ఓ 6 నెలల బిడ్డని భుజాన్ని వేసుకుని నాగమణి ఇంటికొచ్చిన ఆ భిక్షపతి, బిడ్డకి రోజుకి 100, నా కమిషన్ 50 అంటూ దుర్గవైపు తిరిగి, నీకే అట కదా ఈ బిడ్డ, అక్క చెప్పిందిలే, పిల్లోని పువ్వులా చూసుకోవాలి, టైం దొరికినప్పుడల్లా ఏ చెట్టు కిందకు తీసుకెళ్లి డబ్బా పాలు పడుతుండాలి, అర్థమైందా
అన్నాడు వార్నింగ్ ఇస్తున్నట్టు. అయిందన్నట్టు తలాడించింది దుర్గ. పిల్లోనికి ఏమైనా అయినదంటే మేము ఊరుకోం, ప్రాణాలు తీస్తాం అన్నాడు. అలాగే అంది దుర్గ. అన్నీ మాట్లాడుకున్నాక వెళ్ళిపోయాడు భిక్షపతి. దుర్గకో ఇడ్లీ పెట్టి తను తిన్నాక చంటికుర్రోడికి డబ్బా పాలు పట్టించాక లోపలికెళ్ళి ఎవరో డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ పట్టుకొచ్చి దుర్గకిచ్చింది నాగమణి. ఏంటిది అంది దుర్గ. మందుల చీటీ. జనానికి ఈ చీటీ చూపించి కుర్రోడికి మందులు కొనడానికి డబ్బులు లేవని చెప్పి ఏడుపు కొట్టు గొంతుకుతో అడుక్కోవాలి అంది నాగమణి. ఎదురు తిరిగిన దుర్గ, ఆరోగ్యంగా ఉన్న బిడ్డకి జబ్బు జ్వరం అని చెప్పి అడుక్కోవడం తప్పు, పాపం, నేను ఒప్పుకోను, అలాగే నేను అడుక్కోను అంది. నందివర్ధనం పువ్వులాగా నవ్విన నాగమణి, ఇందులో పాపం ఏమీ లేదు చెల్లి అంటూ మొదలెట్టి అడుక్కోవడంలో లౌక్యాన్ని ఒక కోణంలో చెబుతూ ఉంటే నాగమణి మాటలకి మైమరిచిపోయి పెంచుకుంటున్న కుక్కపిల్లలాగా అయిపోయిన దుర్గ, అలాగే అక్క, అలాగలాగే అంది. నవ్వుతా బిడ్డని మందుల చీటీని దుర్గ చేతికిచ్చింది నాగమణి. కాసేపటికి గుక్కపట్టి ఏడ్డం మొదలెట్టాడా పిల్లాడు. ఎంత ఊరుకోబెట్టినా ఊరుకోవడం లేదా బిడ్డ. కంగారు పడ్డ దుర్గ, ఏం చేద్దామక్కా అంది. గుట్కా ప్యాకెట్ చింపి నోట్లో వేసుకున్న నాగమణి, ఇప్పుడే వస్తానని లోపలికెళ్ళి ఓ కాగితం పొట్లను తెచ్చి విప్పితే నల్ల తారులాగా గోళికాయ సైజు ఉండ కనిపించింది. దాంట్లోంచి గురువింద పూసంతది గిల్లి ఉండ చుట్టి కుర్రోడు నోట్లో వెయ్యి, హాయిగా నిద్రవుతాడు అంది. ఏంటిది అంది దుర్గ. నల్లమందు, ఎప్పుడూ వినలేదా, ఇదో మత్తుమందు అంది. ఓహో అన్న దుర్గ ఆ చిన్ని నల్లమందు ఉండని ఏడుస్తున్న చంటి కుర్రోడుతో ఇలా మింగించిందో లేదో అలా నిద్రోయాడు. పగలు 10 గంటలు దాటింది. రకరకాల జనం. సిగ్నల్స్ దగ్గర 4 పక్కలా కాపేసిన ముష్టోళ్లు చాలా చాకచక్యంగా అడుక్కుంటుంటే కుర్రోడిని ఎత్తుకుని వాళ్ల మధ్యలోకి వచ్చిన దుర్గకి ఎలా అడుక్కోవాలో అర్థంగాక జనం మీదికి వంగిపోయి వాళ్ళ జబ్బల మీద మణికట్ల మీద చేతులేసి దీనంగా అడుక్కుంటూ ఉంటే చిక్కినా చక్కగానే ఉంది అనుకుని కొందరు, పాపం ఎవరో అడుక్కోవడం రాని మనిషి అనుకుని కొందరు డబ్బులేస్తున్నారు. చెయ్యిలేని నాగూరు, అయ్యప్పడ్రస్సు సీనుగాడు, బేరింగుల బండి లక్ష్మణ, కొయ్యకాలు దస్తగిరి కొత్తగా దిగిన దుర్గకేసి చూస్తా ఎవరీ పిల్ల అనుకుంటుంటే ఉర్దూ కుర్రాడు అప్సర్ చెప్పాడు నాగమణెక్క తాలూకా అని. ఆ మధ్యాహ్నం సాయంత్రం కూడా అందరికంటే ఎక్కువ డబ్బులు దుర్గకే పడ్డాయి. రాత్రి ఆ డబ్బులని లెక్కెట్టిన నాగమణి కుర్రోడు తల్లిదండ్రులకు ఎంత ఇవ్వాలో, భిక్షపతికి ఎంత ఇవ్వాలో, తానెంత తీసుకోవాలో లెక్కలేశాక ఇంకా మిగిలిన 50 రూపాయల్ని నా దగ్గర ఉండని వడ్డీకి తిప్పుతాను అంది. రోజులు బాగా గడుస్తున్నాయి. చౌరస్తాలో అందరికంటే దుర్గకే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. రాత్రి అయ్యాక అవన్నీ నాగమణికి ఇస్తుంది. ఆ రోజు ప్లాట్ఫారం మీద ఒకడు పచ్చబొట్లు పొడుస్తుంటే తన అరచేతి మీద ఎన్ అన్న అక్షరం పొడిపించుకుంది. అది చూసిన నాగమణి, ఏంటే ఇది నువ్వు ప్రేమించినోడి పేరా అని అడిగితే, చిచి, నాకు అన్నం పెట్టిన నీ పేరక్కా అంది దుర్గ. నవ్విన నాగమణికి ఒకరోజు జ్వరం వచ్చి అడుక్కోవడానికి రాలేకపోయింది. మధ్యాహ్నం ట్రాఫిక్ పలసబడిపోతుంది. అడుక్కునే వాళ్ళకది లంచ్ బ్రేక్. ఆ మధ్యాహ్నం పూట మోదుగు చెట్టు కింద బిడ్డకి పాలు పట్టిస్తున్నప్పుడు తన దగ్గరకు వచ్చిన కొయ్యకాలు దస్తగిరి, ఆ నాగమణికి రోజుకు 40 ఇస్తున్నావంటమ్మా, మా ఇంటికొచ్చి 25 చాలు, వారానికి ఓసారి మాంసం కూడా వండి పెడద్ది మీ పిన్ని అన్నాడు మర్యాదగా. అంతలో వచ్చిన నాగూరు, ఆ నాగమణిని నువ్వు అమాయకంగా నమ్మేస్తున్నందుకు మాకు చాలా బాధగా ఉందమ్మా, అది మేకలా కనిపిస్తున్న పులి. ఈ జంక్షన్కి నీలాంటోళ్ళని ఎంతమందిని తీసుకొచ్చి మాయ చేసిందని, లేకపోతే అది వడ్డీకి తిప్పుతున్న 5 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినయ్యని, అదంతా నీలాంటి అమాయకుల్ని ముంచిన సొమ్ము అన్నాడు లక్ష్మణ. దాని దగ్గర మంత్రాలున్నాయంట, మనుషుల్నిట్టే మాయ చేయడం వచ్చు, ఆ ఉచ్చులోంచి బయటికి రాచెల్లి అన్నాడు సీనుగాడు. మా ఇంటికి రాకపోయినా పర్లేదు తల్లి, దాని మాత్రం నమ్మకమ్మా అన్నాడు దస్తగిరి. అందరి మాటలు విన్నాక తలెత్తిన దుర్గ, మీరు నాగమణక గురించి 1,00,000 చెప్పండి, నేను వినను, నేను నమ్మను, నాకు అన్నం పెట్టిన ఆ తల్లికి వ్యతిరేకంగా ఏదీ చెయ్యను, అంతే అనేసింది. అలా అనడమే కాకుండా ఆ రాత్రి ఇంటికి వచ్చి జరిగినదంతా నాగమణికి చెబుతూ ఉంటే ఆమె దగ్గర కూర్చున్న 4 బలమైన మనుషులు ఆ మాటలన్నీ విన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఒక రాత్రిపూట ఆ ముష్టి జనం మీద కలబడి పచ్చడి కింద కొట్టేశారు. దాంతో దుర్గం మీద కక్ష పెంచుకున్న ముష్టి గ్యాంగ్ అంతా త్వరలోనే దీన్ని చంపి మ్యాన్హోల్లో పారేయాలని నిర్ణయించేసుకున్నారు.
ఉన్నట్టుండి వర్షం మొదలెట్టింది. మామూలు వర్షం కాదు, బాణలు దిమ్మరించినట్టు. బంగాళాఖాతంలో డిప్రెషన్ అట. పొద్దుట్నుంచి రాత్రి దాకా కురుస్తానే ఉంది. దాంతో ముష్టోళ్ళెవరికి అడుక్కునే అవకాశమే లేకుండా పోతుంది. నాగమణి, దుర్గా కూడా ఇంట్లోంచి బయటికి రాలేకపోతున్నారు. అయితే అద్దెకి తెచ్చిన పిల్లాడికి కట్టాల్సిన కిరాయి, తన కమిషన్ ఏ రోజు ఆ రోజు లాక్కెళ్ళిపోతున్నాడు భిక్షపతి. ఇంకో పక్క కుర్రోడికి పాల డబ్బాలు, దుర్గ తిండి అన్నీ నోటితోనే లెక్కలు కట్టుకుంటోంది నాగమణి. వారం రోజుల పాటు కురిసిన వర్షం ఆగింది. ఎండ కాస్తుంది. బిడ్డతో బయలుదేరిపోతున్న దుర్గతో తనకి ఈ మధ్య 2-3 పెద్ద పెద్ద బాకీలు ఎగ్గొట్టి పారిపోయిన విషయం చెప్పి, ఇటు చూస్తే మనిద్దరికీ కొన్నాళ్ళ నుంచి ఆదాయం లేకుండా పోయింది. కాబట్టి ఇద్దరం చాలా గట్టిగా సంపాదిస్తే తప్ప ఈ మహానగరంలో బతికి బట్టకట్టలేం చెల్లి అని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంది నాగమణి. అది చూసి చలించిపోయిన దుర్గ బిడ్డను తీసుకుని చౌరస్తాకి బయలుదేరింది. నాగూరు, లక్ష్మణ, సీనుగాడు, దస్తగిరి వస్తున్న దుర్గని చూస్తున్నారు. వాళ్ళనేం పట్టించుకోకుండా గుల్మోహర్ చెట్టు కిందకెళ్ళి పిల్లాడికి సీసాలో ఉన్న పాలలో కొన్ని పట్టించి చిన్న నల్లమందు ఉండవాడి నోట్లో వేసి మింగించి వాడు నిద్రయ్యాక ఇక అడుక్కోవడం మొదలెట్టింది. సాయంకాలంలోగా చాలా సంపాదించి తన నాగమణక్కివ్వాలి. ఇదే ఆలోచన, అదే ఆలోచన, అదే పట్టుదల. అంతే అంతే. బాబూ, నెలల బిడ్డ బాబూ, ఇదిగోండి డాక్టర్ గారు రాసిన మందుల చీటీ, వెంటనే కొనకపోతే నా బిడ్డ నాకు దక్కడు బాబూ అంటూ జనాన్ని ముట్టుకుని బతిమాలుతూ ఏడుస్తుంది. నాగూరు, లక్ష్మణ దుర్గనే చూస్తున్నారు. కంగారు పడకు, అయిపోవచ్చింది నీ పని అనుకుంటున్నారు. గంటన్నర గడిచింది. రోళ్లు పగిలేలా కాచిన ఎండ ఉన్నట్టుండే మాయమైంది. గాలి, మబ్బులు. ఆకాశం నిండా నల్లటి మబ్బులు. ఒకటే గాలి, వాన. తక్కిన ముష్టోళ్లంతా షాపుల ముందర, బస్ షెల్టర్లలోకి వెళ్లి నిలబడి వణికిపోతూ ఉంటే చంటిపిల్లడితో పాటు తడుస్తానే అడుక్కుంటానే ఉంది దుర్గ. తడిసి ముద్దయిపోతూ అడుక్కుంటున్న ఆమెని, బిడ్డని అలా చూసిన జనం పాపం అని డబ్బులు వేస్తూనే ఉన్నారు. దుర్గనే చూస్తున్న లక్ష్మణ, దాని స్పీడ్ చూడు అన్నాడు. ఇక రేపు ఎలాగా ఉండదు కాబట్టి ఇవాళకి స్పీడ్గానే ఉండని అన్నాడు నాగూరు. వర్షం కురుస్తానే ఉంది. ఏ బండిని, ఏ మనిషిని వదలడం లేదు దుర్గ. దుర్గ జోలి నిండా డబ్బులే డబ్బులు. ఒక పూనకంలో అడుక్కుంటున్న దుర్గ నిద్రలేచి ఏడుస్తున్న ఆ కుర్రోడ్ని ఊరుకోబెడతానే అడుక్కుంటుంది. ఊరుకోవడం లేదు కుర్రాడు. గుక్కపట్టి ఏడుస్తానే ఉన్నాడు. ఆ నెలల బిడ్డ కళ్లల్లోంచి కన్నీళ్లు, నోట్లోంచి చొంగలు కారతానే ఉన్నాయి. ఉచ్చపోసేస్తున్నాడు. దాంతో చీర చెంగు కట్టిన ఆ నల్లమందు ఉండతీసి బలవంతంగా మింగించడంతో నిద్రపోయాడు. ఈ పక్క చాలా డబ్బులు పోగొడుతున్నాయి దుర్గకి. ఆ పక్క నుంచి ఆ రాత్రికి దుర్గని ఎలా చంపాలన్న ప్లాన్ గురించి మాట్లాడుకుంటున్నారు ముష్టోళ్లు. బాగా చీకటి పడింది. వర్షం కాస్త ఆగినా తుంపర్లు పడుతూనే ఉన్నాయి. నాగమణి, దుర్గ వాళ్ళింటి వైపు నడుస్తూ ఉంటే వాళ్ళకి కాస్త దూరం నుంచి ఫాలో అవుతోంది ముష్టోళ్ల గ్యాంగ్. నాగమణి ఇంటి తాళం తీస్తూ ఉంటే నాగూరు, లక్ష్మణ కిటికీ దగ్గరికి, దస్తగిరి, అప్సర్ ఇంటి వెనకాల స్నానాల దడిలోకి దూరారు. వాళ్ళ దగ్గర బ్లేళ్లు, ఒక రైలాంతాడు ఉన్నాయి. బాగా రాత్రి అయ్యాక పని మొదలెడదామని చూస్తున్నారు. ఇంట్లోపల ఆ వేళ దొరికిన డబ్బులు మొత్తం నాగమణి ముందు కుప్పగా పోసింది దుర్గ. ఆనందంగా వాటిని లెక్క పెడతా, నీకివేళ లక్కీ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించి పెడతాను చెల్లి, బాగా ఆకలిస్తున్నట్టుంది కదూ అంటోంది నాగమణి. ఆకలంటే బిడ్డ గుర్తొచ్చింది దుర్గకి. పాలిచ్చి చాలాసేపు అయ్యింది. సీసాలో పాలు పట్టి ఆ బిడ్డను లేపే ప్రయత్నం చేసిన దుర్గ ఉలుకు పలుకు లేకుండా అలా ఉండిపోయింది. నల్లమందు డోసు ఎక్కువైన ఆ బిడ్డ ప్రాణాలు పోయి చాలాసేపు అయ్యింది. మీరింతవరకు రోడ్ షో కథ విన్నారు. రచన శ్రీ వంశీ. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి